మీడియా మిత్రులకు అందరికీ జనరల్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే 11-12 కానీ మీకు పొద్దున్నే 9 గంటలకే పెట్టినా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా మిత్రుడు మాజీ మంత్రివర్యుడు పల్లంరాజు గారు కేంద్ర మంత్రి, అదేవిధంగా ఇండియా కూటమిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ కూడా నా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇండియా కూటమి ఎందుకు పెట్టడం జరిగిందంటే గత 10 సంవత్సరాలలో కేవలం కక్ష సాధింపు తప్పితే ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా పూర్తి చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, अंतरतो आगले ब्लैक मनी लाऊंगा हर एक के उसमें मैं जमा करूंगा बैंक में आ 15 లక్షలు ఇప్పటి వరకు పెట్టలే. అంతేకాదు పబ్లిక్ సెక్టార్లను కూడా ప్రైవేట్ చేయడం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటిది. అదే ఇవాళ విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అంటే దాన్ని కూడా అదానికి అమ్మేయడం జరిగింది. అంతటితో ఆగలే సంవత్సరం పొడుగుగా ఢిల్లీ బజార్లలో ఎండనక వాననక రైతులు రోడ్ల మీద వండుకుంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వాలి. అదే మా ఎలక్షన్ మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి మేము పూర్తి తప్పనిసరిగా రైతులకు న్యాయం చేస్తామని చెప్పడం ముఖ్య ఉద్దేశం. అంతేకాదు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగినప్పుడు అపోజిషన్ నాయకులు ఈయనేం తిరుగుతాడా ఇన్ని కిలోమీటర్లు అన్నాడు. కానీ అది పట్టుదల, ఆ కుటుంబంలో పట్టుదల ఉన్నది. ఒక పని చేస్తా అంటే చేసి తీరుతారు. ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నే వారికే భూమి ఇచ్చింది, 20 పాయింట్ ప్రోగ్రామ్ చేసి పేదలను పైకి తెచ్చి అదే కోవకు చెందినటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి ఆల్మోస్ట్ ఏది 5,000 కిలోమీటర్లు 4,800 కిలోమీటర్లు నడిచిందంటే అది హిస్టారికల్. కానీ అందులో ఆయనకు తెలిసిన విషయాలు ఏంటంటే రైతులను కలిశాడు, అదేవిధంగా నిరుద్యోగులను కలిశాడు, నిరుపేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కలిశాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఈ దేశంలో అట్టడుగునున్నటువంటి పేద ప్రజానికి ఏ విధంగా న్యాయం చేయాలని కులంగా అన్నాడు. క్యాస్ట్ వైజ్ సెన్సస్, వి కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే 50% సీలింగ్ కూడా తీసేస్తాడు. ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్రే అన్నాడు. వాట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ? కింది ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి? కనుక 90% ఉన్నటువంటి ఆఫీషియల్స్ లో 3 బీసీలు ఉన్నారు, అంటే ఐఏఎస్, ఐపీఎస్. అదేవిధంగా 8 మంది ఎస్సీలు ఉన్నారని ఆయన దాన్ని కూడా 50% సీలింగ్ ఎత్తేస్తాయని చెప్పడం ఇది మామూలు మాట కాదు. 10 ఏళ్ళు ఉన్నాడు. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 3 సార్లు కలిసిన, ప్రధానమంత్రి ఒకసారి, 42 ఏది 64 మంది ఒకసారి, 84 మంది కలిస్తే కూడా ఓబీసీ పార్లమెంట్ సెపరేట్ గా ఒక మినిస్ట్రీ పెట్టండి. జనాభాలో మేము ఐఎస్ శాతం 54% ఉన్నామంటే కూడా పెట్టలే. అదే విధంగా నాకు తెలిసినంత మటుకు ఆ తర్వాత కూడా నేను అడిగినాను, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలంటే రాజ్నాథ్ సింగ్ 2008లో అన్నాడు, వీల్ డూ ఇట్ అన్నాడు. 2008 అయ్యి ఎప్పుడైందంటే ఇప్పుడు 2024కు వచ్చినాం, ఇంతవరకు చేయరు. ఎందుకంటే వాళ్ళు క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసే అధికారం లేదు. ఒకప్పుడు సోనియా గాంధీని అన్నారు రిమోట్ కంట్రోల్, వీళ్ళ రిమోట్ కంట్రోల్ ఏడుందో తెలుసా? నాగ్పూర్ హెడ్ క్వార్టర్ మోహన్ భగత్, ఆయన చెప్తేనే నడవాలి దుకాణం వీళ్ళది. కనుక అది కూడా చేయలే. కానీ రాహుల్ గాంధీ 2 ఇష్యూస్ మంచి తీసుకున్నాడండి. ఒకటి క్యాస్ట్ వైజ్ సెన్సస్, అనదర్ ఇస్ ద 50% సీలింగ్ ఆల్సో ఐ విల్ రిమూవ్ అండ్ అకార్డింగ్ టు ది పాపులేషన్ విల్ గివ్ రిజర్వేషన్ అన్నాడు. ఎవడన్నా అన్నాడా ఇంతవరకు? ఏ నాయకుడన్నా మాట్లాడినా పేద ప్రజల గురించి? ఆ కుటుంబంలో ఉన్నది ఆలోచన. ఇకపోతే నాకు తెలిసినంత మటుకు ఇవాళ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి, ఎందుకంటే ఇది ఈ కూటమిలో
ఇండియా కూటమి ఎందుకు ఏర్పడిందంటే కక్ష సాధింపు జరుగుతుంది. ఇందిరాగాంధీ పీరియడ్ లో ఎంతో మంది ఇందిరాగాంధీని తిట్టిన వాళ్ళు ఉన్నారు, రాజీవ్ గాంధీని తిట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్నడూ మేము కక్ష సాధింపు చేయలే. పార్లమెంట్ లో నిలదీసిండ్రు. కానీ ఇక్కడ కేవలం నరేంద్ర మోడీ ఎవరిని ఎట్లా చేయాలి, ఆల్ ఏదైతే గవర్నమెంట్ అథారిటీస్ ఉన్నాయో, ఇండిపెండెంట్ అథారిటీస్, సిబిఐ, ఈడీ అన్నింటిని కూడా తన చేతిలో, ఆఖరి ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ చేతులు ఉన్నది. కాబట్టి ఇండియా కూటమి ఏర్పడింది అనేది నా ఉద్దేశం. ఈ ఇండియా కూటమి ఊరికే పోలేదు, చలనల్లో ఆలోచన మొదలైంది. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, నేను తెలంగాణకి వెళ్ళి వచ్చిన, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడైనా అన్నదమ్ములుగా విడిపోదాం, అన్నదమ్ములుగా ఉన్నాను తప్పితే ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడు. మీరు మాకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మీరు మా అన్నలు, మేము తమ్ముళ్ళం. కానీ అక్కడ ఒక విధానం, ఇక్కడ ఒక విధానం నడుస్తుంది. నాకు విచిత్రం ఏంటంటే అక్కడ 4% ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేస్తున్నారు. ఈడనేమో ముస్లింలకు 50 ఏళ్ళు దాటితే వాళ్ళకు రిజర్వేషన్ అంటున్నారు. అరే డబుల్ ఇంజన్ అంటే ఇదేనా అంటున్నాను. అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూల్. దంద వైఖరి ఏమిటి? అంతేకాదు హజ్ బిల్డింగ్ కట్టిస్తా అంటున్నారు. అంతేకాదు మస్జిద్లకు, ఇమాములకు 10,000 ఇస్తా అంటున్నారు. అదేవిధంగా మస్జిద్లు బాగు చేయడానికి పైసలు ఇస్తా అంటున్నారు. హజ్ బిల్డింగ్ కడతా అంటున్నారు. నూరు బాబా దానికి 100 కోట్లు ఇస్తా అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం రా బాబు? నరేంద్ర మోడీ దేశ్ భర్ మే, భారతదేశం మొత్తంలో 4% రిజర్వేషన్ ఎత్తేస్తా అంటున్నాడు. అంతటితో ఆగలే, నేను అనలేదని అంటున్నాడు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కూడా తీసేసినా ఆశ్చర్యపోయేది లేదు. కానీ నేను అనలేదు అంటున్నాడు. దాన్ని ఫేక్ అంటుంటే మీరు చెప్పు. ఫేక్ అంటే ఇది ఒక మాట చెప్పరాదు. ఐ విల్ ఆల్సో డూ ఇట్ వెన్ వీ కమ్ టు ది ఏది పవర్ వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తా. మా అందరికి రిజర్వేషన్ ఎందుకనవురా బాబు? నువ్వు ఎందుకన్నావు? యు ఆర్ ది ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. యూ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ ఓబీసీ. 3 times I met him personally along with the MPs. You could not do anything. అంటే మీకు రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. మీదికెళ్ళి మోహన్ భగత్ ఏమన్నారు తెలుసా? బీహార్ ఎలక్షన్ లో ఒకసారి రివ్యూ జరగాలన్నాడు. ఏది రిజర్వేషన్ మీద అనగానే బీహార్ లో అందరు కలిసి మొడగొట్టిండ్రు. ఇప్పుడు కొత్త మాట చెప్తున్నారు. మేమందరం కూడా బీసీల మీద ప్రేమ కాదురా బాబు, మీరు ఓట్ల గురించి అడుగుతున్నారు. ఏ బీసీలకు న్యాయం చేసినావు ఈ 10 ఏళ్లలో? ఎప్పుడన్నా ఆలోచన చేసినావు? మేము 3 సార్లు కలిసినాం ఆల్ ఎంపీస్. ఇప్పుడు కొత్త మాట మాట్లాడుతున్నాం. మరి ఇక్కడనేమో ముస్లింలు న్యాయం అంటున్నావు. 50 ఏళ్ళు దాటితే వాళ్లకు ఏది పెన్షన్ అంటున్నావు, మస్జిద్లకు ఇస్తా అంటున్నావు, ఇమాములకు ఇస్తా అంటున్నావు. మరి అక్కడ ఎందుకు ఇవ్వరా బాబు? వాళ్ళు కూడా ముస్లింలే కదా. వాళ్ళు వేరే ఈడనే పుట్టిండ్రు, ఈడనే పెరిగిండ్రు. ఆంధ్రకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ, అమిత్ షా బోలో. ఈడ 3 పార్టీలు కలిసినాయి కదండి. ఒకటి జనసేన, ఒకటి టీడీపీ, ఇంకోటి బీజేపీ. వాహ్, కలిసిన దగ్గరనేమో ముస్లింలు ప్రేమ కావాలి, సింగల్ పోయినప్పుడేమో ముస్లింల దుకాణం బంద్ అంటాడు. ఇదెక్కడ న్యాయం రా బాబు? ఆడ నువ్వు ఏడు స్పీచ్ ఇచ్చినా హిందూ హిందూ హిందూ, అయోధ్య మే రామే, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాకంటే భక్తుడు ఎవడు ఉన్నాడు రాబాయ్? శ్రీరామ్ భక్తుడు. నా పేరే హనుమంతుడమ్మా. ఇవాళ కొత్త స్లోగన్ 10 years లో డెవలప్మెంట్ గురించి ఎందుకు చెప్పావు? ఎప్పుడైనా పేదల గురించి చెప్పినావా? రిజర్వేషన్ ఇస్తాని ఈ 10 ఏళ్లలో కేవలం అదాని అంబానీలకే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇస్తావు. వాళ్ళకు 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తావు. రైతులకు ఎందుకు మాఫీ చేయమని నేను అడుగుతున్నా. అదే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, అదే ప్రియాంక మాట్లాడుతుంది, అదే సోనియా గాంధీ అదే మల్లికార్జున్ మాట్లాడుతుంటే వాళ్ళకు వశపోతలేదు. ఇక ఒకటి నేను అనొద్దు కానీ నేషనల్ మీడియా అంతా వాళ్ళ చేతులు ఉన్నది. వాళ్ళు ఏది రోజు చూయిస్తే వాళ్ళే వస్తున్నట్టు చూయిస్తున్నారు. కానీ అసలు 2 ఫేస్ ఎలక్షన్ లో ఇండియా కూటమికే కొంత ఇంప్రూవ్ అయిందని చెప్తున్నా, ఫ్యాక్టరీగా చెప్తున్నా. తమిళనాడులో పోయింది అంటూ నేను తమిళనాడు అడుగుతా హనుమంత్ భాయ్, ఎక్కడ బీజేపీ, ఇక్కడ బీజేపీ దుకాణమే లేదంటున్నాను. ఆడ డిఎంకే వాళ్ళు రాణిస్తారువే, డిఎంకే పవర్ఫుల్ ఉన్నదాడా.
డిఎంకే కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంది. అంతే నా ఉద్దేశంలో మిత్రులారా ఆలోచన చేయండి. 3 పార్టీలు ఒక దిక్కు, ఇంకో పార్టీ ఒక దిక్కు. ఇప్పటి వరకు చెప్పారు, రోజు మేము టీవీలలో చూస్తాం. ఇగో ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడడం న్యాయం కాదు, కానీ నా ఉద్దేశంలో ఇండియా కూటమికి ఫ్యూచర్ ఉన్నది. దీని మీద ఆలోచన చేయండి. ఇక్కడ లోకల్ ఎలక్షన్స్, నేషనల్ ఎలక్షన్స్ కాబట్టి ఏ ఓటు వేసినా నరేంద్ర మోడీకి వేసేస్తే ఈ దేశంలో కోటీశ్వర్లకు లాభం అవుతుంది, పేదవాడు తుక్కబడతాడు. రాహుల్ గాంధీకి వేస్తే పేదవాడిని పైకి తెస్తాడు అనేదే చెప్పగలుగుతాను. ఆయన ఆలోచన ఒకటే ఉంది, పేదవాడిని పైకి తేవాలి. ఎవరన్నా ఇప్పటివరకు అంటారా? 90 ఆఫీసర్స్ ఉంటే 3 బీసీలు ఉన్నారని ఎవడని అన్నాడు ఇప్పటిదాకా? అంటే అక్కడ కూడా అన్యాయం, ఇక్కడ కూడా అన్యాయం. కనుక మీరు ముఖ్యంగా మా పల్లెరాజు గారు అన్ని పార్టీలు కలిసినాయి. తప్పనిసరిగా దేశానికి బడుగు బలైన వర్గాలను ఆలోచన చేసే ప్రధానమంత్రి కావాలన్నా, లేకుంటే కోటీశ్వర్లకు డబ్బు కల్ల వారికి న్యాయం చేయాలనే ఆలోచన కేవలం మీ చేతుల ఏది వెపన్ ఉన్నది, సిబిఐ ఈడీ అందరి మీద కేసులు పెట్టేయడం, లోపలికి వేసేయడం, ఇదే పని అయినది. ఎవరు మాట్లాడితే ఇప్పుడు ఆఖరుకు రేవంత్ రెడ్డిని కూడా లోపలేయాలని చూస్తున్నాడు. ఆయన వీడియో తీసిండంట. ఆ వీడియోలో ఏమున్నదంటే అది ఫేక్ వీడియో. మరి నా మీద కూడా కేసులు వచ్చి బొమ్మలు వేసేసారు. మరి ఆ సంగతి ఏందిరా ఉంటారు చెప్పరు. ఫేక్ అని ఇప్పుడు ఆఖరుకు రేవంత్ రెడ్డిని ఇప్పటికే 3 అరెస్ట్ చేసుకుపోయారు గాంధీ భవన్ నుంచి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అదే విధంగా ఇది కక్ష సాధింపు. ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని, ఈవెన్ వాజ్పేయికి ఐ విల్ అప్రిషియేట్. వాజ్పేయి అన్నాడు కూడా ఇలాంటి పనులు చేయలే. ఇది ఒక్కడే కక్ష సాధింపు. ఎవడెక్కువ మాట్లాడితే దాని మీద ఏది కేసులు పెట్టాలి. మొన్న అంటాడు ఆయన, ఎవరు నరేంద్ర మోడీ, हमारा करप्शन एराडिकेट करेंगे, करप्शन चलने नहीं देंगे, నీతి నిజాయితీగా ఉండాలి, అవినీతిని నేను నిర్మూలన అన్నాను. మరి నిర్మూలన అంటే ఆయన పేరే మీరు మన సుజనా చౌదరి ఎడికెళ్ళి వచ్చిండ్రు బాబు, సీఎం రమేష్ ఎడికెళ్ళి వచ్చిండు. బ్యాంకులలో ముంచుంటారు, కేసు నడిచిందా లేదా? వన్స్ ఎనిబడి జాయిన్ ఇన్ యువర్ పార్టీ అయిపోయింది, ఆగిపోయింది. నేను అడిగిన ఇంకేమున్నది, మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చినారు. నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. ఆయన పోటీ చేస్తుండే, ఇంకో ఆయన పార్లమెంట్ పోటీ చేస్తు. వా, నువ్వు అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదంటున్నా నేను. సీఎం రమేష్ కు అదే విధంగా సుజనా చౌదరి ఇద్దరు కూడా కరప్షన్ చేస్తే టీడీపీలోకి వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు. మీ పార్టీలో వస్తే మంచోడు అవుతారా? మీ పార్టీలో అవినీతి పోయి సత్యారిచంద్ర అవుతారా? ఇవాళ వాళ్ళకి టికెట్లు ఇచ్చి నేను అవినీతిని నిర్మూలన అంటున్నావు. ఏడకెళ్ళి అవినీతి నిర్మూలన ఈడనే కనిపిస్తుంది. వాళ్ళు బీజేపీకి వెళ్ళి నిలబడ్డారు. కానీ ఒక ఆయన ఇవాళ నేను ముస్లిం గురించి అడిగితే, సార్ అది వాళ్ళ ఎజెండా, జనసేన టీడీపీ ఎజెండా. మరి పక్కకు కూడా కూర్చున్నాడు కదా మీ వాడు. బీజేపీ అయినా పక్క కూర్చున్నాడా లేదా? వా, పక్క కూర్చుంటాడు, ఒక్కటి మాట్లాడే కంటే 3 కలిసి నడిపోయి అందరం కూర్చుంటే బయటికి పోయినా నాకు సంబంధం లేదంటే ఎట్లయితుంది? సంబంధం ఉన్నది. ట్రయాంగిల్ కలిసి ఈ మేనిఫెస్టో తయారు చేసిండ్రు. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం. ముస్లింలు అక్కడ కూడా మనుషులే కదా, అక్కడ కూడా పేద ప్రజలు ఉన్నారు కదా. మరి అక్కడ ముస్లింలను తొక్కేస్తా అంటావు, ఇక్కడ ముస్లింలకు లాభం చేస్తా అంటే ఇది ద్వంద్వ వైఖరి కాదా? డబల్ ఇంజన్. అక్కడ ఒక ఇంజన్, ఇక్కడ ఒక ఇంజన్ నడుస్తుంది. కనుక నా ఉద్దేశంలో మిత్రులారా, ఇప్పటికే చాలా అందరూ మాట్లాడారు. దయచేసి మా ఉద్దేశం ఏంటంటే పవర్లో ఉన్నోనికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు మా దిక్కు కూడా చూడమని కోరుతున్నాను. ఎందుకంటే మేము పవర్లో లేము కదరా బాబు. మమ్మల్ని చూస్తే ప్రజలకు మా వాయిస్ పోతే వారు దయదలిసి అయ్యో పాపం పల్లవరాజు గారు హనుమంతరావు అంటే ఓటు వేస్తాను ఛాన్స్ ఉంది. ఎలక్షన్ సీజన్ కానీ వేరే టైంలో అడగకపోదు. వేరే టైంలో ఇది మీ సీజన్, ఇది మా సీజన్. కనుక మీరు తప్పనిసరిగా ఇది బాగా రాస్తే ప్రజలలో ఆలోచన అవుతుంది. ఇవాళ టీవీలు వచ్చినాయి, ఏది సోషల్ మీడియా వచ్చింది, అన్నీ వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఇంటింటికి పోయేది అవసరంలో సాయంత్రం కాగానే టీవీలలో చూసుకుంటున్నారు. మనం ఏదైనా పోయి ఓటింగ్ లో చెప్తుంటే మాకు అన్ని తెలుస్తాయా, రాత్రి చూసినాం టీవీలో అని జనం కూడా అంటున్నారు. అంతా ఈ పైకి తెచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ. టెలికాం ఇంప్రూవ్ చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ. సాఫ్ట్వేర్ ఎవరు తెచ్చిండు? డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ he has given lakhs of people, gents and boys, girls, they got the job. ఇదంతా మేము చేసినాం, మేము గొప్పలు చెప్పుకోలేము. కానీ వాళ్ళు అబద్ధాలు చెప్పి మళ్ళా పవర్లో రావాలని చూస్తున్నారు. ఈసారి మీరు తప్పనిసరిగా కాంగ్రెస్ అభ్యర్థి పల్లం రాజు గారికి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ముస్లిం సోదరులు కానీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఈ ఎలక్షన్ లో, ఇది హిస్టారికల్ ఎలక్షన్, దెర్ ఇస్ కోటీశ్వర్లకు పేదవారి కొట్లాట ఉంది. కోటీశ్వరులు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ పేదోళ్ళ గురించి ఆలోచన చేస్తే ఫ్యూచర్ మనకు బాగుంటుంది. ఇవాళ వరకు మా గురించి ఎవరు మాట్లాడలే. ఇందిరాగాంధీ మాట్లాడింది, తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. బట్ ఈ గాట్ ది లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ టూరింగ్ ఫర్ 5,000 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయన కూడా తెలిసి వచ్చింది పేద ప్రజలు ఎట్లుంటారని. అందుగురించి మీరు దయచేసి ఈ వ్యత్యాసం, అక్కడ ఒక ముస్లింలకు ఒక న్యాయం, ఇక్కడ ఒక ముస్లింలకు న్యాయం అని అడుగుతున్నాను, ధర్మం అడుగుతున్నా. అవినీతి గురించి మాట్లాడే హక్కే లేదు. నువ్వు నీ పార్టీలో చేర్చుకున్న తర్వాత వాళ్ళకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినవా లేదా? ఇక అవినీతి అన్నాడు, అవినీతిని కూడా నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టే ఉందని చెప్తూ మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా ఈ డబుల్ ఇంజన్ నడవదు. ఆయన ఇండియా కూటమిలో మరి ఈడ కూడా అలియన్స్ అయింది కాబట్టి, మాది ఇండియా కూటమి, వాళ్ళది అలియన్స్ పార్టీ కాబట్టి అక్కడ మేనిఫెస్టోలో అక్కడ వేరున్నది మేనిఫెస్టో, ఇక్కడ మేనిఫెస్టో ఉంది. కానీ మా మేనిఫెస్టో అన్ని దగ్గర ఒకటే. రాహుల్ గాంధీ మేనిఫెస్టో, మల్లికార్జున్ మేనిఫెస్టో ఆల్ ఓవర్ ఇండియాలో ఒకటే. రైతుల గురించి కానీ, నిరుద్యోగ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ ఏదైతే అనౌన్స్ చేసిండ్రో తప్పనిసరిగా ఏది వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా మేము ఇస్తాం. అదేవిధంగా మేము పవర్లు వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సర్, మేము పవర్లు వస్తే 50% సీలింగ్ కూడా ఎత్తేసి ప్రమోషన్ ఇస్తున్నటువంటి ఆలోచన చేయమని మహిళలకు కానీ, యువకులకు కానీ, సీనియర్ నాయకులను నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే నువ్వు అడిగిన దానికి నేను జవాబు చెప్తే ఈయన టికెట్ ఇచ్చింది ఎవరు? షర్మిల. నాకేం సంబంధం రా, బేగానే షాదీ మే అబ్దుల్లా దివాన్. నేనేమంటున్నా, అవకతవకలు కలిస్తే 10 మంది ముందగారు పల్లం రాజు పోయి ఏందో లోపల ఏమైందో చెప్తే ఆయన దానికి సరిదిద్దుతాడు. నువ్వు అందరి ముందు బట్టలు తిప్పితే ఎట్లా? నమస్తే. రైట్, అయిపోయింది. ఏదైనా మీడియా వాళ్ళు అడిగితే చెప్తా, వేరే వాళ్ళు అడిగితే చెప్తా. రైట్ అండి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి గురించి పార్టీ గురించి మాట్లాడారు. కానీ దాని అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రస్తుత ప్రభుత్వం మాట్లాడింది. జగన్ మీరేం అనలేదు హలో, జగన్ ఏమో నువ్వు రోజు తిడుతూనే ఉన్నారు కదా, నేను తిట్టాలనా? ఇది ఎక్కడ పనిచేయాలి? అరే ఇది నేనేం, మాది ఇండియా కూటమి, మాది ఒకటే ఉన్నది. మేము నేషనల్ లెవెల్ ఒకటే అంటున్నాం. మేము వస్తే స్పెషల్ స్టేటస్ ఇప్పిస్తాం తప్పక, అదొకటి. రెండోది, నరేంద్ర మోడీ తిరుపతిలో పోయి దర్శనం చేసుకొచ్చి వీల్ గివ్ స్పెషల్ స్టేటస్ అన్నాడు. మరి ఆయన గురించి నేనేం మాట్లాడాలి? నరేంద్ర మోడీ అన్నాడు. కానీ కాంగ్రెస్ ఆల్వేస్ ఇఫ్ ఎనీథింగ్ ఒక ఓటు చెప్తే దాన్ని తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చింది. అదే విధంగా 6 డిక్లరేషన్ తెలంగాణలో చేస్తాన్నది చేసింది. మా కల్చర్ ఏమిటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, వాళ్ళు అబద్ధాలు చెప్పి వస్తారనేది నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గురించి అది కాదు, జగన్మోహన్ రెడ్డి రోజు చూస్తూనే ఉన్నా. ఇప్పుడు నేను ఆడికెళ్ళి వచ్చి ఆయన తిట్టేందుకు వచ్చిందా? అసలు ఆయన సంగతి ఆల్రెడీ చెప్పిండ్రు, అవినీతి జరుగుతుంది, అన్ని జరుగుతున్నాయని చెప్పిండ్రు. నేను నేషనల్ ఇష్యూ మాట్లాడుతున్నా. నేషనల్ ఇష్యూ ఒకటే కదా, అక్కడ ఒక మాధవ్ మర్జూర్ ఇక్కడ చెప్తున్నాడు.
ఉద్యోగాలు ఇస్తానని ఇయ్యలే. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్లో ప్రైవేట్ చేస్తున్నాడు. బ్లాక్ మనీ అవి చెప్తాను. ఆయన చెప్పేదాళ్ళ చెల్లెలు చెప్తూనే ఉన్నది కదా, అక్క చెల్లెలు చెప్తుంది కదా. ఇక ఆమె చెప్పిన దాంట్లో కంటే ఇంకేది ఒరిజినల్ చెల్లె అక్క గురించి అన్న గురించి చెప్తుంటే అది చాలా చూసేవాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. నేను తిడితే ఈ హనుమంతరావు ఈయన కూడా వచ్చి తిట్టిపోయినాడు. చెల్లె మంచిగానే తిడుతుంది కదా తిట్టని, ఎందుకంటే ఆమె అసలు దెబ్బ ఆమె కొట్టది. నేను ఎప్పుడో చెప్పిన ఆమెకు, అమ్మా నువ్వు ఆడబిడ్డవే కానీ ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ పోవన్నా. ఎవరికి షర్మిలకు అన్యాయం జరిగిన దగ్గర పోతే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నీకు అభిమానం ఉంటుంది, ప్రజలలో ఒక అవకాశం వస్తుందంటే ఆమె వినలే. లాస్ట్ లో ఇక్కడికి వచ్చింది. నేను అప్పుడే అన్నా, నాంపల్లి రైల్వే స్టేషన్ లో పైసలు ఓడగొట్టుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దొరికాయమ్మా, ఈడ దొరుకుతాయన్న. లేటుకు వచ్చింది. ఏదైనా తప్పనిసరిగా ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ ఉంటుంది అనేది నేను చెప్పగలను. థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ.